కాజాగూడలో ఉన్న ఇగురు రెస్టారెంట్‌కు మీరెప్పుడైనా వెళ్లారా? అక్కడ వెజ్ థాలీ తినాలి అంటే కనీసం 1600 ఖర్చు చేయాలి. వెజ్ థాలీలో ఖచ్చితంగా గోబీ ఉంటుంది గదా! కాజాగూడ ఇగురు రెస్టారెంట్‌లో గోబీ మంచూరియా ఖచ్చితంగా ఉంటుంది గదా! గోబీ ఏదో కర్రీయో లేకపోతే ఏదో. మరి వాళ్ళ రెస్టారెంట్‌లో ఉన్న గోబీ ఎలా ఉందో తెలుసా? నిన్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళినప్పుడు ఆ గోబీ మురిగిపోయి బూజు పట్టి గలీజైన స్థితిలో ఉంది. ఒకసారి మీరు స్క్రీన్ పైన ఆ కాజాగూడ ఇగురు రెస్టారెంట్లో ఉన్న గోబీకి సంబంధించిన ఫొటోస్ చూడొచ్చు. ఈ ఫొటోస్ తీసింది ఎవరు అంటే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారో వాళ్ళే తీశారు. వాళ్ళు ఆ ఫోటోల్ని వాళ్ళ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎవరైనా ఇగురు రెస్టారెంట్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి ఈ ఫోటోలని చూడొచ్చు. అంతేకాదు ఇగురు రెస్టారెంట్లోని పరిస్థితులని, కిచెన్లోని పరిస్థితులను చూడొచ్చు. పైకి ఇగురు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. రోడ్డు పైకి మంచి బ్రాండ్ నేమ్, చాలా కాస్ట్లీ రెస్టారెంట్ ఇగురు రెస్టారెంట్ని నమ్మే వాళ్ళు మామూలుగా ఉండరు. చాలామంది నమ్ముతారు, ఎందుకంటే హై క్వాలిటీ హైజెనిక్ ఫుడ్ దొరుకుతుందని. కానీ కిచెన్లోకి వెళ్తే అసలు కథ కనిపిస్తుంది. కిచెన్లో ఖచ్చితంగా ఇగురు కిచెన్లో కీటక నివారణ చర్యలు కూడా తీసుకోలేదని వాళ్ళిచ్చిన రిపోర్ట్లో తెలుస్తుంది. ఈ రిపోర్ట్ని వాళ్ళు మున్సిపల్ అధికారులు ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. ఇగురు రెస్టారెంట్లో ఏం చేశారంటే చెత్తబుట్టలకి మూతలు లేవు. ఆ చెత్తబుట్టల పైన వాలుతున్న ఈగలు ఏవైతే ఉంటాయో ఆ ఈగలు వచ్చేసి వీళ్ళు వండటానికి సిద్ధం చేసిన ఆహార పదార్థాలపైన కూడా ముసురుతున్నాయని చాలా స్పష్టంగా వాళ్ళ గమనికలో తేలిందని రాశారు. అంటే మీరు ఒకసారి ఆ సీన్ని కూడా చూడొచ్చు. ఆ చెత్తబుట్ట ఎక్కడుందో మీరు విజువల్లో చూడండి. ఎవరైతే అధికారి అక్కడికి వెళ్ళారో వాళ్ళు రికార్డ్ చేసిన వీడియో అది మొబైల్ ఫోన్తో. చెత్తబుట్ట, దాని పక్కనే ఇనుప ఫ్రై ప్యాన్స్ ఉన్నాయి చూడండి, ఐరన్ ఫ్రై ప్యాన్స్. అంటే బుట్టలో పడే చెత్తకు ఆ ఫ్రై ప్యాన్స్కి కలిపే ఉంచారు ఒకే చోట. అంటే ఇగురు రెస్టారెంట్లో హైజెన్ ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక వెజ్ థాలీ 1600 ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. 1600 ఛార్జ్ చేసే చోట ఎట్లా ఉండాలి? మన ఇంట్లో కిచెన్ కంటే నీట్గా ఉండాలి కదా, అంత గలీజ్గా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఈ వీడియో చూస్తే. వీళ్ళు ఇచ్చిన కొన్ని ఏదైతే ఫాల్ట్స్, కాజాగూడలో ఉన్న ఈ ఇగురు రెస్టారెంట్లో ఉన్న తప్పుల గురించి ఒకసారి చూస్తే, పాక్షికంగా వండిన ఆహార పదార్థాలపై సరైన పేరు, అలాగే ఉపయోగించవలసిన తేదీ లేబుల్స్ లేవు. కొన్నింటిని ముందే అడ్వాన్స్గా తయారు చేసి పెట్టుకుంటారు కదా వంటల్ని, ఫ్రైస్ కావచ్చు, లేకపోతే వెజ్ మంచూరియాకు కావచ్చు, చికెన్ ఏమైనా ఉంటే అది వెజ్జే ఉన్నట్టుగా తెలుస్తుంది, మంచూరియాలు కావచ్చు, రెడీమేడ్ చేసి పెడతారు కదా, అవి ఎప్పుడు తయారు చేశారో అట్లాగే ఎప్పటి వరకు వాడుతారనే విషయాలు అక్కడ లేవు. అంటే నిన్న చేసింది కావచ్చు, మొన్న చేసింది కావచ్చు, అవతల మొన్న చేసింది కావచ్చు. నాకు చాలామంది చెప్తూ ఉంటారు, రెస్టారెంట్లలో ఎప్పుడైనా పాడైపోయిన సరుకులను బయట పడేయటం మీరు చూసారా అని. కానీ ఎప్పటికీ కూడా రెస్టారెంట్లు పాడైపోయిన సరుకులను బయటపడేవి. అది ఇగురు కావచ్చు, చిగురు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నేను ఈ ఛానల్లో మీకు నేను చాలా రెస్టారెంట్లలో ఉన్న తప్పిదాల గురించి వీడియోలు చేశాను, చూడొచ్చు మీరు. ఏ రెస్టారెంట్ కూడా అందులో భాగంగానే ఈ గోబీకి బూజు పట్టినప్పటికీ కూడా దాన్ని బయటపడేయలేకపోయారు. రైట్, ఆయన వ్యాపారి, రెస్టారెంట్లో వంట చేసి అమ్మే వ్యక్తి వ్యాపారి. ఇగురు రెస్టారెంట్ యజమాని మీకు ఆరోగ్యంగా ఉంటే ఏంటి, అనారోగ్యం వస్తే ఏంటి? హైజెనిక్గా నీకు ప్లేట్లోకి వచ్చేసరికి ఫుడ్ హైజెనిక్గా కనిపిస్తుంది తప్ప ప్లేట్లోకి రాకముందుకు ఖచ్చితంగా చెత్తబుట్ట లాంటి ప్రాంతంలోనే ఆ ఫుడ్ తయారవుతుందని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లేదు. అంటే వాళ్ళు అడ్వాన్స్గా తయారు చేసుకున్న ఫుడ్కి ఎప్పటి వరకు వాడాలనే విషయం తెలియదు. ఒకవేళ ఏదైనా మంచూరియాలు రెడీ చేశారనుకోండి, రేపు కూడా వాడుకోవచ్చు, వాళ్ళు మిగిలిపోతే ఎల్లుండి కూడా వాడచ్చు. అంటే అమ్ముడుపోతే అమ్మేస్తారు, అమ్ముడుపోకపోతే అట్లే ఉంచేస్తారు. వాటిని మళ్ళీ వేడి చేసి ఆయిల్ వేసి సాస్ వేసి ఫ్రై కొట్టి మనకు పంపిస్తున్నారు. అప్పుడు మన ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి. అంతకంటే ఇంకే ఇందులో అర్థం అదే. వంటగది పాత్రలు కడిగే ప్రదేశం మరియు స్టోర్ రూమ్లో ఈగలు కనిపించాయి. వాళ్ళు రాసిన మాటే, నేను చెప్పేది కాదు, ఫుడ్ సేఫ్టీ అధికారులు రాసిన మాటే. అంటే పాత్రలు కడిగే ప్రదేశంలో, అట్లాగే స్టోర్ రూమ్లో మన సరుకులు సేవ్ చేసే ప్రాంతం ఉంటుంది కదా, ఈగలు కనిపిస్తున్నాయంట, జిబ్బుమంటున్నాయంట ఈగలు పడ్డాక ఏమవుతుందో తెలియదు. ఇళ్లలో ఈగలు ఉంటే మనం తిండే తిన్నాం చక్కగా. వైద్య ధృవీకరణ, నీటి పరీక్ష, ప్యాకింగ్ మెటీరియల్ మరియు కీటక నియంత్రణ రికార్డులు అందుబాటులో లేవు. జిల్ల పురుగులు రాకుండా వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారు? పురుగు పట్టిన ఆహార పదార్థాల్లో పురుగు పట్టకుండా వాళ్ళు ఏం నివారణ చర్యలు తీసుకుంటున్నారు? వంట చేయడానికి ఎవరైతే చెఫ్లు ఉంటారో వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి?
వాళ్ళకి ఏమైనా చర్మ వ్యాధులు, అనారోగ్య సమస్యలు, లేదంటే దగ్గుతుంటే, తుమ్ముతుంటే ఆ తుంపులు వచ్చి వంటలో పడుతుంటాయి కదా. అందుకని వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, అంతేకాదు వంటకు వినియోగిస్తున్న నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, పాకిరి పట్టిన ట్యాంక్ నుంచి తెస్తున్నారా, మున్సిపల్ నల్ల నుంచి తెస్తున్నారా, లేకపోతే హైజెనిక్ ఏదైతే బయట నుంచి ఏదైనా మినరల్ వాటర్ తెస్తున్నారా, ప్యూరిఫై చేసిన వాటర్ తెస్తున్నారా, లేకపోతే ఆర్ఓ పెట్టి వాళ్ళే ప్యూరిఫై చేస్తున్నారా, ఈ వివరాలు ఏవి లేవంట, ఆ రికార్డులు ఏవి లేవని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే రోడ్డు మీద ఇడ్లీ బండిలో చాలా స్పష్టంగా కనపడితే ఆ డబ్బాలన్నీ తెస్తాడు, మన ముందే గడుగుతాడు, క్లియర్గా దోశ వేసి ఇస్తాడు, తినొచ్చు హాయిగా. కానీ ఇక్కడ అట్లా లేదు పరిస్థితి. కిచెన్లో ఏం చేస్తున్నో మనకు కనపడనీయడు కాబట్టి ఇది పరిస్థితి. కనీసం ఏ నీళ్లు వాడుతున్నాడో వంటకనే విషయాలు కూడా రికార్డులు లేవని చెప్తున్నారు. కీటకనాశిని చర్యలు అసలే లేవంటున్నాడు. అంటే జిల్ల పురుగులు, లక్క పురుగులు లాంటివి రాకుండా ఉండేందుకు ఎటువంటి కీటకనాశిని చర్యలు లేవని రాస్తున్నాడు. రిఫ్రిజిరేటర్లలో కూరగాయలు, మాంసాహారం నిల్వ చేయడానికి వేరువేరుగా విభజన లేదు. నాన్ వెజ్ కూడా ఉందని అర్థమవుతుంది దీన్ని బట్టి. నేను ఎప్పుడు పోలే ఈ గురికి, ఇక పోను, అది వేరే కథ. ఇక పోను, ఎట్లా పోతా? నాన్ వెజ్, వెజిటేరియన్స్ వస్తారు ఒక రెస్టారెంట్కి, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. వెజిటేరియన్స్ చాలా పర్టికులర్గా ఉంటారు. వాళ్ళు తినే వెజ్ పదార్థాలకి ఎటువంటి మాంసపు వాసన కూడా తగలకూడదు అనుకుంటారు, చాలామంది కోరుకుంటారు. ఇగురు లాంటి రెస్టారెంట్ అంటే 1600 పైనే ప్లేటుకు ఛార్జ్ చేస్తున్నారు ఒక థాలీ కంటే. అటువంటి రెస్టారెంట్ల పైన చాలా నమ్మకంతో వస్తారు. కానీ వీళ్ళు ఫ్రిడ్జ్లో చికెన్ని, కూరగాయలని కలిపే వేస్తున్నారు, కలిపే దాచిపెడుతున్నారు. అవిటిని తెచ్చి నీకు వెజ్ వండి పెడుతున్నారు, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వండి పెడుతున్నారు. చాలా స్పష్టంగా అధికారులు ఇచ్చిన, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. మురుగు కాలువల్లో ఆహార వ్యర్థాలు శుభ్రం చేయకుండా పడి ఉన్నాయి. డ్రైనేజీ కాలువ ఉంటాయి కదా, అక్కడ ఆహార వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయంట. అవి ఉండడం వల్ల ఏమైందంటే డ్రైనేజ్ వాసన కూడా కిచెన్లోకి వచ్చేస్తుంది. ఇది మామూలు విషయం కదా. ఇంత పెద్ద కిచెన్ పెట్టి ఆ మాత్రం చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది. ఇంత మంచి బిజినెస్, బాగా సక్సెస్ వచ్చింది, బ్రాండింగ్ వచ్చింది. ఈ బ్రాండింగ్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు అర్థం కావట్లేదు. వండిన చేపల కూర డబ్బాను నేరుగా నేలపై పెట్టారు. చేపల కూర వండి కింద పెట్టారంట నేలపైన. అంటే కింద పెట్టడం వల్ల ఏమవుతుందిలే, కింద పెడితే ఏమవుతుంది అనొచ్చు చాలామంది. రూల్ ప్రకారం ఏమైందంటే అలా ఈ పురుగు పడ్డము, ఈ వస్తువు పడ్డము, ఆ వస్తువు పడ్డము, నడుస్తప్పుడు కాళ్ళ దుమ్ము పడ్డము జరుగుతుంది కదా. ఇటువంటి భయం ఉంటుంది కదా. చేపల కూరలో కాళ్ళ దుమ్ము పడ్డది అనుకో, నడిచి అక్కడ కిచెన్లో పనిచేసే వాళ్ళు చాలా పరిగెడుతున్నారు, మీరు వీడియోలో చూడండి. అటువంటి ప్రమాదం ఉంది కదా. ఇది కూడా హైజెనిక్లో ఎట్లా భాగమవుతుంది. వంటగది ప్రవేశ ద్వారం మరియు స్టోర్ రూమ్ బయటి వాతావరణానికి తెరిచి ఉండటం వల్ల కలుషితమయ్యే ప్రమాదం ఉంది. వంటగదిలోకి స్టోర్ రూమ్ ఇదంతా బయటికి తెరిచిందంట. అక్కడ సరుకులు అవన్నీ కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. వాతావరణం వల్ల పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే సరైన నిర్వహణ లేదు అని చెప్తున్నారు. పాత్రలు కడిగే ప్రదేశం స్టోర్ రూమ్లోని సీలింగ్పై దుమ్ము పెరిగిపోయి కనిపించింది. గిన్నెలు దోమే ప్లేస్లో ఎట్లాగో మురుగు ఉంటుంది కొంత, అది ఇంకా దుమ్ము పట్టుకుపోయి ఇంకా గలీజ్గా ఉందంటే వాటిని నీట్గా చేయటం లేదు. హైజెనిక్ లేదు, సింపుల్గా చెప్పాలంటే హైజెనిక్ లేదని చెప్తున్నారు. బూజు పట్టిన క్యాలీఫ్లవర్, లేబుల్ లేని బేబీ కార్న్, పనస ముక్కలను అక్కడికక్కడే పారేశారు. వీళ్ళు పోయేసరికి ఆ కాలీఫ్లవర్కి బూజు పట్టింది, అట్లాగే ఆ బేబీ కార్న్కి ఏ టైంలో కొనుక్కొచ్చారనే లేబుల్ ఏమీ లేదు. అంతేకాదు పనస ముక్కలు ఉన్నాయంటే వాటికి కూడా టైమింగ్ లేదంట. తీసి మున్సిపల్ అధికారులు ఎవరైతే పోయారో ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళే తీసి బయట పడేసారని చెప్తున్నారు. అట్లాగే నోటీసులు కూడా ఇచ్చారు వీళ్ళకి సరి చేసుకోమని, లేదంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇగురు లాంటి రెస్టారెంటే ఎక్కడ చిత్రపురి కాలనీలో కాజాగూడ మంచి లొకేషన్లో ఉన్న ఇగురు లాంటి రెస్టారెంటే పాడు చేస్తే, అట్లాంటి చోట భోజనం చేయాలని నమ్మకంతో వెళ్తే అక్కడ కూడా ఆరోగ్యాన్ని పాడు చేసే విధంగా, అక్కడ వచ్చే భోజనం చేసేందుకు వచ్చే వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతీసే విధంగా మీ కిచెన్లో సరైన పరిశుభ్రమైన పరిస్థితులను పాటించకపోతే మీకు న్యాయం ఎలా అవుతుంది? నేను మళ్ళీ చెప్తున్నాను, పరిశుభ్రమైన ఆహారాన్ని, సురక్షితమైన ఆహారాన్ని తినే హక్కు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఉంది. సురక్షితమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత మీలాంటి ఆహార వ్యాపారం చేసే రెస్టారెంట్ యజమానులకు ఉంది. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజలని అమాయకులను చేసి వాళ్ళ ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దనేది నా ముఖ్య ఉద్దేశం ఈ వీడియో చేయడానికి. మీ బ్రాండింగ్ తగ్గించాలనో మిమ్మల్ని ఏదో చేయాలని కాదు. ఎందుకంటే ఆహార కల్తీ విషయంలో హైదరాబాద్ ర్యాంక్ ఏ స్థాయిలో ఉందో చూస్తే అర్థమవుతుంది. 19 నగరాల్లో ఆహార కల్తీ పైన సర్వే చేస్తే మన భాగ్యనగరం నెంబర్ వచ్చేసి 23లో ఉంది. ఇక కల్తీ విషయంలో అయితే ఇంకా దారుణంగా ఉంది. ఇక మీకు ఆ లెక్కలని గతంలో నేను చేసిన వీడియోలో కనిపిస్తాయి మీకు. దయచేసి పరిశుభ్రమైన ఆహారాన్ని అందించండి. అట్లాగే మీ కస్టమర్ల ఆరోగ్యాన్ని పట్టించుకోండి. ఇదే నా రిక్వెస్ట్. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.